తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ బోర్డు ఉందండి. ఇక్కడైతే మరి చాలా మంది ఈ పైకి అయితే ఎక్కుతున్నారు. ఇక్కడ కార్లన్నీ ఆగి ఉన్నాయి. మరి టూరిస్టులు అంతా పైకి వెళ్తున్నారు. ఏముందో తెలియదు. అక్కడ వాటర్ ఫాల్స్ ఏమైనా ఉండి ఉండొచ్చేమో. మరి ఫొటోస్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నారు. మేమైతే ఆగలేదు. నైట్కి అంతా కేరళ వచ్చేసాము. ఇది కేరళ అండి. ఉదయం 6 గంటలకి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది రిసార్ట్ అవుట్లైన్ అండి. నేను లోపల ఏమీ వీడియో తీయలేదు, బయట సైడే తీశాను. ఇప్పటికంతా ఎండ వచ్చేసింది. 8 అయింది టైము. నేను ఈ బోట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక టూరిజం బోటు, ఒక 3 ఏమో మామూలు బోట్లు కనిపించాయి కదా, వాటి కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. 6 గంటలకే ఇక్కడికి వచ్చాను నేను. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మేము, కింద గ్రౌండ్ ఫ్లోరు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇదైతే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అత్తగారి ఇల్లు. ఇది కొంచెం దూరంలోనే ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఉంది. వాళ్ళ అత్తగారు వాళ్ళు అందరూ అక్కడే ఉంటున్నారు కేరళలో. వాళ్ళు విజయవాడలో ఉండి ఒక 25-30 సంవత్సరాలు ఉండి వెళ్ళారు. ఆయన రైల్వేలో చేసి రిటైర్ అయిన తర్వాత కేరళ వెళ్ళిపోయారు. మేము కేరళ వచ్చామని తెలిసి తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు అబ్బాయి. బ్రేక్ఫాస్ట్ వాళ్ళ అత్తగారింట్లో, మరి లంచ్ అయితే మధ్యాహ్నం భోజనం అయితే వాళ్ళ ఇంట్లో మరి ఏర్పాటు చేశారు మాకు. ఇదైతే వాళ్ళ అత్తగారి ఇల్లు. మేము మధ్యాహ్నం 3 వరకు ఈ 2 ఇళ్లలోనే మాకు సరిపోయింది. ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 2 డూప్లెక్స్, పైన డబల్ బెడ్రూము. వాళ్ళ మామయ్య గారు ఇతను. వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ కోడలండి ఆవిడ. మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ బాబు. వీడు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఇద్దరు దుబాయ్లోనే ఉంటారు. ఈ మధ్య ఇతను ఇంటికి వచ్చాడు, చిన్న అబ్బాయి. వాళ్ళకి ఒకే బాబు.
వీళ్ళంతా మా వాళ్ళే. ఇదిగోండి ఈ పాప మా అబ్బాయి ఫ్రెండ్ భార్య, ఈ ఇంటి కూతురు అన్నమాట. వీళ్ళే మాకు బ్రేక్ఫాస్ట్ చేశారు. పైకి మెట్లండి ఇది. ఆ రెండు ఎదురు బదురు బెడ్రూమ్స్. ఇదైతే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. ఇందాక చూపించింది వాళ్ళ అత్తగారిది. ఇదైతే మా అబ్బాయి ఫ్రెండ్ ఇల్లు. వీళ్ళైతే మధ్యాహ్నం భోజనం చేశారు. ఇక్కడ చాలా చాలా మన ఆంధ్ర భోజనం వాళ్ళు కష్టపడి మా కోసం పాపం ప్రిపేర్ చేశారు. బిర్యానీ, ఫిష్, మరి మటన్, చికెన్, ప్రాన్స్ అన్నీ చాలా చాలా వెరైటీస్ చేశారు. ఆ ఫ్యామిలీకి మా చాలా కృతజ్ఞతలు చెప్పాము. అక్కడి నుంచి మేము బయలుదేరి బీచ్కి వెళ్ళామండి. 2-3 బీచ్లు తిరిగాం, కానీ అవేమీ బాగోలేదు. వర్షం వచ్చి బురదగా ఉన్నాయి. ఓకే, బాయ్.